వైజయంతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు శ్రీవల్లిని అలా తోచావు? అది చేసిన పనికి నేను కిందకే తోసేసా. అదే మీరైతే మెడ పట్టుకుని బయటికి తోసేసి ఉండేవాళ్ళు. శ్రీవల్లి పైకిలే. దెబ్బలేమైనా తగిలాయా? ఇప్పుడు శ్రీవల్లి అంత కాని పని ఏం చేసింది? పిన్ని, ఏదైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏం బాలేదు. ఏందమ్మే బాలేదా? అది చేసే పనులు మాత్రం బాగుండాయా? అసలు ఏం చేసిందని అంత కటువుగా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? ఎవరు నువ్వు పిలిపించుకుని గేట్ బయట కులుకుతా ఉండాది. వాడొచ్చి దీన్ని కలిసి ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చిపోయిండాడు. ఈ విషయం నేను కాకుండా బయటోళ్ళు చూస్తే ఏమనేటోళ్ళు తెలిసినా? ఇట్టా వీధుల్లో పెరిగినోళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇట్టాగే మనల్ని రోడ్డు మీదకి ఈడుస్తారు. అరుస్తున్నావేంటే? అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది. లేని వాళ్ళ బుద్ధి లేకిగానే ఉంటుంది. నిషి, ఉన్నవాళ్ల బుద్ధి గొప్పగా ఉంటుందా? ఈ ఇంట్లో అందరిది గొప్ప బుద్ధేనా నిజంగా? అక్క, నిషి గురించి తప్పుగా మాట్లాడుకో. నీ భార్య గురించి తప్పుగా మాట్లాడకూడదు కానీ ఒక అమ్మాయి గురించి నీ భార్య తప్పుగా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడుతుంది పెళ్లి కావలసిన ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించని కాస్త గుర్తు పెట్టుకోండి. అదే నేను అంటా ఉండానమ్మి. పెళ్లి కావాల్సిన పిల్ల అట్టా వీధిలో పరాయి మగడతో మాట్లాడుతూ ఉంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అమ్మా, నిజంగా అతనెవరో నాకు తెలియదు. వైజయంతి, నా కళ్ళతో నేను చూసినాక కూడా అబద్ధం చెప్తావా? నీ ఒంటి మీదకి ఇదిగో ఈ రంగులు ఎట్టా వచ్చినాయా చెప్పు. అతను నా మీద పడినప్పుడు అంటుకున్నాయి. ఏం బో విన్నావా? ఏమ్మా పెద్ద మనిషి జగదాత్రి విన్నావా? ఆ తెలియని కుర్రాడు ఈ మహాతల్లి మీద పడ్డాడంట. ఇప్పుడేమంటావు? ఎంత పని చేసావు? బుద్ధి లేదానా? కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఎందుకు పిన్ని ఇంత గొడవ చేశారు? ఇప్పుడు చూడండి పాపం కేదార్. కేదార్, ముందెల్లో ఆయింట్మెంట్ రద్దం పదా. నాకేం కాలేదు దాత్రి, పర్లేదు. అది కాదు. ఏం దబ్బి నువ్వు చేసిన పని? ఈ అమ్మి ఇంకో తూరి తప్పు చేయకుండా ఉండడానికి నేను వాత పెడదామనుకుంటే నువ్వెందుకు మధ్యలో చేపెట్టుండవు? ఎందుకంటే నా చెల్లెలు తప్పు చేయదని నేను నమ్మాను కాబట్టి తనపై చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటానని నాకు నేను మాటిచ్చుకున్నాను కాబట్టి చెల్లెలా? ఆ విషయము నీకెట్ట తెలుసుండాది? అసలు ఎవరు చెప్పుండారు? ఎట్ట తెలిసింది? ఎవరో చెప్పడం ఏంటి పిన్ని? తోడబుట్టకపోవచ్చు గాని నాకు చెల్లెల్లాంటిదే కదా. అదా తప్పు నిరూపణ కాకముందే కోర్టులో కూడా శిక్ష వేయరు పిన్ని. అందుకే తన బదులు నేను చెయ్యి చాచాను.
అత్తయ్య గారు, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. అదే ఇప్పుడు కూడా జరిగిందేమో అనిపిస్తుంది. నిజం కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉన్నా కూడా కళ్ళతో చూసింది నమ్మకూడదు, చెవులతో వినకూడదు అనుకుంటే ఎవరు మాత్రము ఏం చేస్తారు? అయినా దీని క్యారెక్టర్ కి సర్టిఫికెట్ ఇవ్వడానికి నీకు శ్రీవల్లి గురించి ఏం తెలుసే? ఒక మనిషి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళతో ఎన్నో ఏళ్లు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాట తీరు బట్టి అంచనా వేసేయచ్చు. అవును, శ్రీవల్లి ఎప్పుడు తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తప్పుగా ప్రవర్తించలేదు. అలాంటిది ఇవాళ సడన్ గా ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మాకు కొంచెం టైం ఇవ్వండి పిన్ని. శ్రీవల్లి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం. ఎందుకంటే శ్రీవల్లి మీద మాకు నమ్మకం ఉంది. అమ్మ శ్రీవల్లి, మన పనికి అడ్డు రావడమే వాళ్ళ పని. ఈసారి కొట్టబోయే దెబ్బతో శ్రీవల్లి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏం చేసినా గట్టిగా చేద్దాం మమ్మీ. పెళ్లికి ముందే తొందరపట్టం ఎందుకు? ఇప్పుడే తిప్పలు పట్టం ఎందుకు? ఏందమ్మీ, నువ్వింకా శ్రీవల్లి నా కూతురే అనుకుంటా ఉండావా? అనుకునేదేముంది, అదే నిజం కదా. ఇద్దరు చెరొక్కలను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు నన్ను మా ఆయన్ని ఆడుకుంటున్నారు. ఏం బతుకులండి బాబు. చిచి, మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటేనే తేళ్లు జల్లు పాకుతున్నట్టుంది. అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు నేను అత్తయ్య అని పిలిచానంటే చిచి. నిషి, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతా ఉండావు. మాటలే ఉందండి.